వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. సో ఈ వీడియోలో మనం వైజాగ్ లో రీసెంట్లీ ఓపెన్ అయిన ఒక సూపర్ థ్రిల్లింగ్ టూరిస్ట్ అట్రాక్షన్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఆర్ గ్లాస్ స్కై వాక్ ఎట్ కైలాసగిరి హిల్స్. సో ఈ వీడియోలో మనం గ్లాస్ బ్రిడ్జ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైక్ ట్రావెల్, డిస్టెన్స్, టికెట్ ప్రైస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ ద వీడియో. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో వైజాగ్ ని ఆల్రెడీ జియల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని పిలుస్తారు. బ్యూటిఫుల్ బీచెస్, హిల్స్, సీనిక్ వ్యూ పాయింట్స్ లో చాలా ఫేమస్ ప్లేస్. ఇప్పుడు ఈ సిటీలో ఇంకో ఎగ్జైటింగ్ అట్రాక్షన్ యాడ్ అయింది. ఇండియాస్ లాంగెస్ట్ క్యాంటిలివర్ గ్లాస్ స్కై వాక్. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని December 1st, 2025 పబ్లిక్ కి VMRDA అఫీషియల్స్ ప్రెజెన్స్ లో ఓపెన్ చేశారు. సో ఫస్ట్ అయితే మనం లొకేషన్ అండ్ ట్రావెల్ గురించి మాట్లాడుకుందాం. ఈ వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి కైలాసగిరి హిల్ టాప్ లో ఉంది. కైలాసగిరి ఆల్రెడీ వైజాగ్ లో చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఈ ప్లేస్ వైజాగ్ సిటీ సెంటర్ నుండి అరౌండ్ 9 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. వైజాగ్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి అప్రాక్స్ గా 8 కిలోమీటర్స్, రైల్వే స్టేషన్ నుండి అరౌండ్ 10 కిలోమీటర్స్ అండ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి సిటీలో ఎక్కడ ఉన్నా ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఇక్కడికి మనం ఓన్ వెహికల్ లో డైరెక్ట్ కైలాసగిరి హిల్ టాప్ వరకు వెళ్ళిపోవచ్చు. హిల్ రోడ్ చాలా స్మూత్ గా ఉంటుంది కాబట్టి కార్ లేదా బైక్ లో ట్రావెల్ చేయడం చాలా ఈజీ. వెహికల్ ఎంట్రీ ఛార్జెస్ కూడా సెపరేట్ గా ఉంటాయి. బై వాక్ వచ్చే వాళ్ళకి 5 రూపీస్, 2 వీలర్స్ కి 20 రూపీస్, 4 వీలర్ కి 50 రూపీస్, మినీ బస్ కి 150 రూపీస్, టూరిస్ట్ బస్ కి 300 రూపీస్. ఇలా సెపరేట్ గా ఉంటాయన్నమాట వెహికల్ ని బట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్యూ లైన్ అంతా గ్లాస్ బ్రిడ్జ్ కోసమే అన్నమాట. వీకెండ్స్, ఫెస్టివల్ సీజన్, హాలిడేస్ ఇలా స్పెషల్ డేస్ లో చాలా రష్ ఉంటుంది ఈ స్కై వాక్ కి. సో కుదిరితే మీరు మ్యాక్స్ వీక్ డేస్ లో ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ హిల్ టాప్ కి రావాలంటే ఇంకో ఎగ్జైటింగ్ ఆప్షన్ రోప్ వే. కొండపైకి వెళ్ళటానికి రోప్ వే ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. రోప్ వేలో అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసి హిల్ టాప్ కి వెళ్ళొచ్చు. ఆ రోప్ వేలో నుండి చూస్తే వైజాగ్ సిటీ అండ్ బీచ్ వ్యూస్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. అండ్ రోప్ వే జర్నీ కొంచెం థ్రిల్లింగ్ అండ్ సీనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చాలా మంది విజిటర్స్ రోప్ వే ట్రై చేస్తారు. నెక్స్ట్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ టైమింగ్స్ గురించి చెప్పాలంటే ఈ బ్రిడ్జ్ డైలీ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 9 AM నుంచి నైట్ 8 PM వరకు విజిటర్స్ కి అలౌ చేస్తారు. కాబట్టి డే టైమ్ లో ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఈవినింగ్ టైం లేదా సన్సెట్ టైమ్ లో విజిట్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఈవినింగ్ టైంలో అన్నమాట. లైట్స్ అవి వేసి ఎంత కలర్ఫుల్ గా ఉందో. డే టైం కన్నా నైట్ టైం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఈ గ్లాస్ బ్రిడ్జ్. ఇంకా బెస్ట్ ఆప్షన్ సన్సెట్ గోల్డెన్ అవర్. ఆ టైంలో స్కై కలర్స్ గ్లాస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫోటోగ్రాఫర్స్ కి ఇది బెస్ట్ లొకేషన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ గ్లాస్ బ్రిడ్జ్ టికెట్ రేట్స్ గురించి చూద్దాం. సింగిల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ ఉంది. ఫ్యామిలీ కాంబోస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. లైక్ పేరెంట్స్ ప్లస్ 1 కిడ్ కాంబో వచ్చేసి 650 రూపీస్, పేరెంట్స్ ప్లస్ 2 కిడ్స్ కాంబో వచ్చేసి 800 రూపీస్. ఫ్రెండ్స్ గ్రూప్ కోసం స్పెషల్ కాంబో కూడా ఉంది. ఫ్రెండ్స్ కాంబో మినిమం 5 మెంబర్స్ కి అయితే 220 రూపీస్ పర్ పర్సన్. లార్జ్ గ్రూప్స్ కోసం గ్రూప్ కాంబో మినిమం 10 మెంబర్స్ అయితే 200 రూపీస్ పర్ పర్సన్. అండ్ స్కూల్స్, కాలేజెస్, టూర్ ఆపరేటర్స్ కి స్పెషల్ గ్రూప్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. మేనేజ్మెంట్ ఆఫీస్ కి కాంటాక్ట్ చేసి గ్రూప్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ టికెట్ ప్రైసెస్ గురించి ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ మెన్షన్ చేసిన అన్ని టికెట్ ప్రైసెస్ ఆల్రెడీ GST ఇంక్లూడ్ చేసిన రేట్స్. అంటే మనం ఎక్స్ట్రా GST పే చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒకసారి టికెట్ పర్చేస్ చేస్తే తర్వాత టికెట్స్ నాన్ రిఫండబుల్. అంటే టికెట్ క్యాన్సిల్ చేసి మనీ రిఫండ్ తీసుకోవడం పాసిబుల్ కాదు. కాబట్టి టికెట్ పర్చేస్ చేసే ముందు మీ ప్లాన్ కన్ఫర్మ్ చేసుకొని తీసుకోవడం బెటర్. అండ్ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళేటప్పుడు ఇంకో ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే విజిటర్స్ నార్మల్ ఫుట్వేర్ తో బ్రిడ్జ్ మీద నడవడానికి అలౌ చేయరు. బ్రిడ్జ్ ఫ్లోర్ కంప్లీట్ గా గ్లాస్ ప్యానల్స్ తో ఉంటుంది కాబట్టి సేఫ్టీ అండ్ గ్లాస్ ప్రొటెక్షన్ కోసం ఎంట్రీ ముందు షూస్ ఆర్ స్లిప్పర్స్ రిమూవ్ చేసేయాలి. ఆ తర్వాత మేనేజ్మెంట్ సైడ్ నుండి షూ కవర్ లాగా ఉండే గ్లో టైప్ ప్రొటెక్టివ్ కవర్స్ అనేది ఇస్తారనమాట మనకి. అవి డైరెక్ట్ గా మన ఫీట్ కి వేసుకోవాలి. ఈ కవర్స్ యూజ్ చేయడం వల్ల గ్లాస్ సర్ఫేస్ క్లీన్ గా ఉంటుంది, స్క్రాచెస్ పడకుండా కూడా ప్రొటెక్ట్ అవుతుంది. కాబట్టి బ్రిడ్జ్ మీదకి వెళ్ళటానికి ముందు స్టాఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి స్లిప్పర్స్ రిమూవ్ చేసి ఆ ప్రొటెక్టివ్ ఫుట్ వేర్స్ వేసుకొని అప్పుడే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలి. సో క్యూ లైన్ లో నుంచిన తర్వాత మనల్ని బ్యాచ్ వైజ్ గా అలౌ చేస్తారనమాట ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి. అండ్ దీని ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడాలంటే ఈ గ్లాస్ స్కై వాక్ ప్రాజెక్ట్ ని VMRDA అంటే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ డెవలప్ చేసింది. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అరౌండ్ 7 crores అయిందట.
ఈ బ్రిడ్జ్ డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది క్యాంటిలివర్ గ్లాస్ స్కై వాక్. క్యాంటిలివర్ అంటే బ్రిడ్జ్ కొంత పార్ట్ క్లిఫ్ నుండి బయటకి ఎక్స్టెండ్ అయి ఉంటుంది, కింద పార్ట్ సపోర్ట్ లేకుండా. అండ్ టోటల్ బ్రిడ్జ్ వాకింగ్ లెంత్ వచ్చేసి 55 మీటర్స్ ఉంటుంది. ఓవర్ హ్యాంగింగ్ పార్ట్ 35 మీటర్స్, గ్రౌండ్ సపోర్ట్ పార్ట్ 20 మీటర్స్, బ్రిడ్త్ విడ్త్ వచ్చేసి 3 మీటర్స్ ఉంటుంది. అండ్ బోత్ సైడ్స్ 1.5 మీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్స్ ఇన్స్టాల్ చేశారు సేఫ్టీ కోసం. అండ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ కైలాసగిరి హిల్ టాప్ లో ఉంది. ఈ ప్లేస్ చాలా హైట్ లో ఉంటుంది, ఆల్మోస్ట్ 862 ఫీట్ అబౌవ్ గ్రౌండ్ లెవెల్ లో ఉంది. అలాగే సీ లెవెల్ నుండి అరౌండ్ 1000 ఫీట్ హైట్ లో ఉండటం వల్ల ఇక్కడ నుండి చూస్తే వ్యూస్ చాలా అమేజింగ్ గా కనిపిస్తాయి. హిల్ టాప్ లో ఉండటం వల్ల బే ఆఫ్ బెంగాల్ ఓషన్, వైజాగ్ సిటీ స్కై లైన్ అండ్ సరౌండింగ్ హిల్స్ అన్ని క్లియర్ గా చూడొచ్చు. కాబట్టి విజిటర్స్ కి చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు అక్కడ ముందు చూసే ఉంటారు ఎంత పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయో. ఇది సీజన్ కాబట్టి అందరూ అరకు చూడటానికి, మొత్తం కైలాసగిరి చూడడానికి అంతా వచ్చేస్తున్నారు జనం అంతా. ఇక్కడ వరకు అయితే మనకి పర్మిషన్ ఇచ్చారు. అండ్ అక్కడ అలో చేయట్లేదు, బికాజ్ 30 మెంబర్స్ని మాత్రమే అలో చేస్తారనమాట గ్లాస్ బ్రిడ్జ్ మీదకి. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసిన తర్వాత మొత్తం చూసి 8 మినిట్స్ అయితే మనకి వెయిటింగ్ టైం అయితే ఉంటుంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద. సో వాళ్ళు వచ్చేసిన తర్వాత మనం అయితే వెళ్ళిపోదాము ఫ్రంట్కి. ఇక్కడ వరకు అయితే భయం అయితే ఏం లేదు, కింద ఫ్లోరింగ్ అంత లో లేదు కాబట్టి, కొండ మీద దాకా వెళ్ళలేదు కాబట్టి జస్ట్ ఇక్కడ వరకే ఉంది మనకి. అంత భయం అయితే అనిపించట్లేదు ప్రెసెంట్. ముందుకెళ్తే ఎలా ఉంటుందో మనం చూద్దాం. మనమైతే గ్లాస్ బ్రిడ్జ్ మీదకి ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చాము. అండ్ నెక్స్ట్ బ్యాచ్ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి రావడానికి వెయిట్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ బ్యాచ్, మనం ఇంకొక బ్యాచ్. చూడండి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కిడ్స్ కూడా మొత్తం అంతా వచ్చేసారనమాట గ్లాస్ బ్రిడ్జ్ కోసం. ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. మన యూట్యూబర్స్ కూడా వచ్చేసారు. నేనైతే నిజంగా షాక్ అయ్యాను, ఇంతమంది, ఇంత క్రౌడ్ని చూసి ఎక్కడా చూడలేదు. ఈ డైలాగ్ గుర్తొచ్చిందనమాట, ఎవర్రా మీరంతా అనే డైలాగ్ గుర్తొచ్చింది ఈ జనాన్ని చూస్తుంటే. ఈ గ్యాప్ లో ఇక్కడ కలిసిన మన సబ్స్క్రైబర్స్ తో చిట్ చాట్ కూడా అయిపోయింది. మనతో ఒక స్నాప్ కూడా తీసుకున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ రియల్లీ గ్లాడ్ టు మీట్ యూ ఆల్. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఈ గ్లాస్ బ్రిడ్జ్ కి విఐపి టికెట్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ విఐపి టికెట్ ప్రైస్ అరౌండ్ 1000 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. ఈ విఐపి టికెట్ తీసుకుంటే నార్మల్ క్యూ లైన్ లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, బికాస్ విఐపి ఎంట్రీలో వెయిటింగ్ టైం కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. కాబట్టి టైం లేదు, టైం సేవ్ చేసుకోవాలి అనుకునే విజిటర్స్ లేదా రష్ ఎక్కువ ఉన్న టైంలో విజిట్ చేసే వాళ్ళకి ఈ విఐపి ఆప్షన్ అనేది కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా, బ్రిడ్జ్ మీద ఓవర్ క్రౌడింగ్ అవ్వకుండా మేనేజ్మెంట్ బ్యాచ్ సిస్టమ్ ఫాలో అవుతుంది. బ్రిడ్జ్ టోటల్ కెపాసిటీ అరౌండ్ 100 పీపుల్, బట్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ కోసం 30 మెంబర్స్ పర్ బ్యాచ్ మాత్రమే అలో చేస్తారు. బ్యాచ్ వైజ్ గా విజిటర్స్ ని బ్రిడ్జ్ మీద పంపిస్తూ ఉంటారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద వాకింగ్ టైం లిమిటెడ్ ఉంటుంది. మాక్సిమం 8 to 10 మినిట్స్ మాత్రమే అలో చేస్తారు. విజిటర్స్ అందరికీ ఛాన్స్ రావాలి కాబట్టి టైం లిమిట్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, బ్రిడ్జ్ ఎంట్రీ ముందు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ రూల్, క్యారింగ్ బేబీస్ నాట్ అలౌడ్. బేబీని క్యారీ చేసి బ్రిడ్జ్ మీదకి వెళ్ళటం అనేది సేఫ్టీ రీజన్స్ వల్ల అలో చేయట్లేదు. అండ్ సెకండ్ రూల్, నో ఈటబుల్స్ ఆర్ డ్రింక్స్ అలౌడ్. ఫుడ్ ఐటమ్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ బ్రిడ్జ్ మీదకి అలో చేయరు. అండ్ ద లాస్ట్ రూల్, హ్యాండ్ బ్యాగ్స్, అంబ్రిల్లాస్, షార్ప్ ఐటమ్స్ నాట్ అలౌడ్. ఒకవేళ బ్యాగ్స్ అలో చేసినా చాలా వెయిట్ లెస్ ఉంటే తప్ప ఆ బ్యాగ్స్ ని అలో చేయరు. సేఫ్టీ పర్పస్ కోసం ఇవన్నీ రిస్ట్రిక్టెడ్. ఇవే కాకుండా ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చేటప్పుడు ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. అక్కడ బ్రిడ్జ్ మీద కేర్ఫుల్ గా వాక్ చేయాలి, క్యూ సిస్టమ్ ఫాలో అవ్వాలి, అండ్ స్టాఫ్ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఒబే చేయాలి. రిక్వైర్డ్ అయితే సేఫ్టీ కోసం హ్యాండ్ రైల్స్ హోల్డ్ చేసుకొని నడవచ్చు. 12 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న చిల్డ్రన్ అడల్ట్స్ తో కలిసి మాత్రమే ఎంట్రీ ఇవ్వాలి. అలాగే ఫోటోగ్రఫీ అలౌడ్, కానీ స్టాఫ్ చెప్పిన డిజిగ్నేటెడ్ పాయింట్స్ లో మాత్రమే ఫొటోస్ తీసుకోవాలి. సో ఫైనల్లీ మనం గ్లాస్ బ్రిడ్జ్ ఎండ్ కి అయితే వచ్చేసాము. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు క్లియర్ గా నోటీస్ చేసినట్లయితే గ్లాస్ బ్రిడ్జ్ లైట్ గా ఇలా మూవ్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ అనేది కావాలని పెట్టారనమాట. మనం థ్రిల్లింగ్ గా ఫీల్ అవటం కోసం ఆ ఎఫెక్ట్ అనేది పెట్టారు. సో ఇది గైస్, వైజాగ్ లో ఉన్న క్యాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ ట్రావెల్, ఫుడ్, డివోషనల్ బ్లాగ్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, బాయ్.